ఎక్స్ట్రీ యాంగిల్. సో ఈ ఎక్స్ట్రీ యాంగిల్ అనేది ఈ రెండు చేత ఈ రెండింటి ఇంటీరియర్ యాంగిల్ ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్ ఇది ఎక్స్ట్రీ యాంగిల్. సో ఈ రెండింటికి ఈక్వల్ అయితే ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్స్ మొత్తము ఎక్స్ట్రీ యాంగిల్. ఇది ఈ రెండు ఎక్స్ట్రీ యాంగిల్ అంటే ఈ రెండు ఇంటీరియర్ యాంగిల్ మొత్తము దీనికి ఎక్స్ట్రీ యాంగిల్ ఈక్వల్. ఇక్కడ ఎక్స్ట్రీ యాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్గా ఏ రెండు యాంగిల్ మొత్తం ఈక్వల్ క్లియర్ చేయండి. ఏమంటామంటే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ ఏం ఏమర్థమైందా అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్. అంటే ఇది ఎక్స్ట్రీ యాంగిల్ అన్న దీనికి ఇంటీరియర్ యాంగిల్ అయితే ఇది అవుతుందా. సో దీనికి ఎదురుగా ఉన్నటువంటి రెండు యాంగిల్ మొత్తం అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్. అంటే రెండు ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే దీని యొక్క ఇంటీరియర్కి ఆపోజిట్గా ఉన్నటువంటి రెండు యాంగిల్ మొత్తం ఈక్వల్.